సర్వీస్ మాడ్యూల్ గురించి. సో సర్వీస్ మాడ్యూల్ దేనికి ప్రొవైడ్ చేస్తాం మనము? ప్రోడక్ట్స్ కి, అంతేనా? ప్రోడక్ట్స్ అంతేనా? సో మనకి ఫస్ట్ ఏముండాలా? ప్రోడక్ట్స్ ఉండాలా. CRM లో ప్రోడక్ట్స్ ఉండాలా. సో ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఏముండాలా? ప్రోడక్ట్స్ ఉండాలా. ఓకే, ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ మీద సపోర్ట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తాం మనము? కస్టమర్స్ కి. సో ఇంకేం ఉండాలా? కస్టమర్స్ ఉండాలా, అంతేనా? సో ఇక్కడ కస్టమర్ అవైలబిలిటీ కూడా తెలియాలా మనకి. ఇప్పుడు కస్టమర్స్ ఉండాలా అంటే కస్టమర్స్ అవైలబిలిటీ కూడా తెలియాలి కదా, వీళ్ళు వర్క్ అవర్స్ కూడా తెలియాలి కదా మనకి, అంతేనా? సరే, దానికన్నా ముందు సరే కస్టమర్స్ వర్క్ అవర్స్ గురించి పక్కన పెట్టు. ఇంకా ఏం కావాలి మనకి? ఈ ప్రోడక్ట్స్ కి మన కంపెనీకి, అంతేనా? మధ్యలో మనకి ఏముండాలా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలా. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మనం దేంట్లో డిఫైన్ చేస్తున్నాము? ఎంటైటిల్మెంట్ లో, అంతేనా? ఎంటైటిల్మెంట్ కావాలి మనకి. సో నెక్స్ట్ ఏం కావాలి? ఇంకా SLA కావాలి. SLA ఎందుకు కావాలి మనకి? SLA ఎందుకు కావాలా? క్రైటీరియాని అంటే మనం క్రైటీరియా మొత్తం మేనేజ్ చేస్తుంది SLA లోనే, అంతేనా? అంతేనా? సో ఇవన్నీ ఏ మాడ్యూల్లో చేస్తున్నాం? ఇవన్నీ దేనికి? ఒక ఎప్పుడైనా ఇష్యూ వస్తే కదా, ఇవన్నీ మనం దేనికోసం చేస్తున్నాం? ఇష్యూ వచ్చినప్పుడు. ఇష్యూ ఎవరికి వస్తుంది? కస్టమర్స్ కి వస్తుంది. కస్టమర్స్ కి దేని మీద వస్తుంది? ఈ ఇష్యూ దేని మీద వస్తుంది? ప్రోడక్ట్ మీద వస్తుంది, అవునా? సో ఈ ప్రోడక్ట్ మీద కస్టమర్ కి మనం ఏం ప్రొవైడ్ చేయాలా? ఇష్యూ రిజాల్వ్ చేయాలి. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంది? ఇష్యూని రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడ డిఫైన్ చేస్తున్నాము? ఎంటైటిల్మెంట్ లో. సో నెక్స్ట్ ఆ ఎంటైటిల్మెంట్ ఎట్లా వర్క్ అవుతుంది? బేస్డ్ ఆన్ SLA, అంతేనా? సో బేస్డ్ ఆన్ ఎంటైటిల్మెంట్ ఎవరు వర్క్ చేయాలి దాని మీద? ఎయిదర్ యూజర్ ఆర్ టీమ్. యూజర్ కానీ టీమ్ కానీ, అంతేనా? సో మనకేం కావాలా? నెక్స్ట్ యూజర్ ఆర్ టీమ్ కావాలి. సో యూజర్ ఆర్ టీమ్ కి మెయిల్ రావాలి మనకి, అవునా? మెయిల్ రావాలంటే మనకి నెక్స్ట్ ఏమి ఉండాలా? సర్వీస్ సైడ్ మెయిల్ రావాలంటే ఒకవేళ మనకి ఏమి ఉండాలా? మెయిల్ బాక్స్ ఉండాలా, అవునా? ఏముండాలా? మెయిల్ బాక్స్ ఉండాలా. మెయిల్ బాక్స్ ఉండాలా. సో మెయిల్ బాక్స్ ని ఒక్కొక్కరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 మెంబర్స్ ఉన్నారు అనుకో, 10 ఎంప్లాయర్స్, 10 మోర్ దాన్ 1 ఎంప్లాయీ ఉన్నారు అనుకో, మోర్ దాన్ 1 యూజర్ ఉన్నారు, మోర్ దాన్ 1 యూజర్ వాళ్ళు ఈ ఇష్యూ మీద వర్క్ చేసి రిజాల్వ్ చేయాల. ఎవరో ఒకరు పికప్ చేసుకొని వర్క్ చేయాల అన్నప్పుడు మనకి మల్టిపుల్ మెయిల్ బాక్సెస్ ని క్రియేట్ చేయడం కన్నా మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక క్యూ క్రియేట్ చేసుకొని ఆ క్యూ కి ఈ యూజర్ నా టీమ్ ని అసైన్ చేస్తే సరిపోతుందా మనకి, అంతేనా? క్యూ ఎందుకోసం? మల్టిపుల్ ఈమెయిల్స్ రావడానికి క్యూ యూజ్ చేస్తున్నాం కదా మనం. క్యూ ఐటమ్స్, అంతేనా? అంతేనా?
ఇప్పుడు ఈ క్యూలో ఆటోమేటిక్ గా రికార్డ్ క్రియేట్ కావడానికి మనం ఏం రాస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఆటో కేస్ క్రియేషన్ రూల్, అంతేనా? సో ఇంతకన్నా ఎక్కువ ఇంకేమైనా మేనేజ్ చేస్తున్నాం మనము సర్వీస్ మాడ్యూల్లో, ఇంతేనా? ఇంకేమైనా మేనేజ్ చేస్తున్నామా? సో మనం అన్ని మేనేజ్ చేస్తున్నామా లేదా, మనం ఎక్కడ చెక్ చేసుకోవాలా? ఒకసారి సిస్టంలో చూద్దాం, ఓకేనా? సో అన్ని మేనేజ్ చేస్తున్నామా లేదా. సో ఇవన్నీ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం మనం? ఇవన్నీ ఎస్ఎల్ఎస్ కానీ, ఎంటైటిల్మెంట్ కానీ, క్యూస్ కానీ, మెయిల్ బాక్సెస్ కానీ, ఇవన్నీ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం మనం? సర్వీస్ మాడ్యూల్. సో దీనికే అడ్మినిస్ట్రేషన్ లో సపరేట్ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ పేరు ఏమేది? సర్వీస్ మేనేజ్మెంట్, అంతే కదా? సరిగా వస్తుందా వాయిస్? వినిపిస్తుందా? వినిపిస్తుంది. కొంచెం గొంతు రాసింది, ఒకవేళ సరిగా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ ఇంకోసారి చెప్తా. బేసిక్ గా మనకి ఇట్లా డిఫరెంట్ ఇంకొక యాప్ ఉండాల, సర్వీస్ మాడ్యూల్. బట్ మనం సేల్స్ ఫైల్ క్రియేట్ చేసినాం కాబట్టి సేల్స్ మాత్రమే వచ్చింది. కాకపోతే దీంట్లో సర్వీస్ మాడ్యూల్ కూడా ఉంది కాబట్టి మనం సర్వీస్ మాడ్యూల్ యూజ్ చేసుకుంటా ఉన్నాం ఇందులో, సేల్స్ హబ్ లో, అవునా? ఇక్కడ ఏడుంది? సర్వీస్ మేనేజ్మెంట్ సపరేట్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ లో మనం ఏమేమి మేనేజ్ చేయాలి? ఇక్కడ ఇది సరి కనుకోవట్లేదు, దాంట్లో పోతే మీకు నీట్ గా సెక్షన్ ఇక్కడ ఏమేమి మేనేజ్ చేస్తున్నాం? క్యూస్ అనుకున్నాము మనము, ఇది తర్వాత చెప్తా. రౌటింగ్ రూల్స్ కూడా తర్వాత చెప్తా. ఆటోమేటిక్ కేస్ క్రియేషన్ ఆర్ అప్డేట్ రూల్స్ ఈరోజు చెప్పుకున్నాం మనము. క్యూ ఐటమ్ కి ఆటోమేటిక్ గా కేస్ సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. ఎస్ఎల్ఎస్ గురించి చెప్పుకున్నామా? ఎంటర్టైన్మెంట్స్ గురించి చెప్పుకున్నామా? నెక్స్ట్ ఏం కావాలా? హాలిడే స్కెడ్యూల్, హాలిడే క్యాలెండర్. సో మనం సపోర్ట్ ఇష్యూస్ వచ్చింటాయి, ఆ ఇష్యూస్ ఏ రోజు చేయకూడదు అనడానికి మనము ఏం డిఫైన్ చేయాలా? హాలిడే క్యాలెండర్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది రోజు ఎంప్లాయర్స్ ఎవరు రారు, సో మనకి ఆ రోజు కౌంట్ కాకూడదు అన్నప్పుడు ఎస్ఎల్ఏ ఏదైతే డిఫైన్ చేసినామో ఆ ఎస్ఎల్ఏ, ఇప్పుడు ఎస్ఎల్ఏ మామూలుగా ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఒక రోజులోనో 2 రోజుల్లోనో మనము రిజాల్వ్ చేయాలని మనం ఒక క్రైటీరియా సెట్ చేసినాం కదా. ఒకవేళ ఈ ఈ ఇష్యూ అనేది హాలిడే రోజు వాళ్ళు మెయిల్ పంపించినారు, అప్పుడు కేసు క్రియేట్ అయింది, అవునా? హాలిడే రోజు మెయిల్ పంపిస్తే ఒక కేసు క్రియేట్ అయింది. ఆ రోజు హాలిడే కదా, ఆ రోజు కౌంట్ కాకూడదు కదా, ఎందుకంటే మన ఎంప్లాయర్స్ అందరూ ఎవరు వర్క్ చేయట్లేదు ఆ రోజు, అవునా? సో కేసు క్రియేట్ అయిన రోజు హాలిడే అయితే ఆ హాలిడే కౌంట్ లేక రాకూడదు. లేదు, నిన్న కేసు క్రియేట్ అయింది, 2 days ఎస్ఎల్ఏ ఉంది,
నిన్న కేసు క్రియేట్ అయింది, ఈ రోజు కౌంట్ రావాలా కౌంట్ రాకూడదా? అడే ఉంది లోపల మమ్మల్ని అడుగా లేవా? సో సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ హాలిడే రోజు కౌంట్ కాదు, ఇది హాలిడే క్యాలెండర్ లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాలిడే క్యాలెండర్ క్రియేట్ చేయాలనుకో, సో ఇక్కడ మనం ఏం క్రియేట్ చేయొచ్చు, హాలిడే క్యాలెండర్ ని క్రియేట్ చేయొచ్చు. ఇవి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సపరేట్ గా హాలిడేస్ ని సెట్ చేస్తున్నాం అనుకో, ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, ఇండియన్ హాలిడేస్ సపరేట్, యుఎస్ హాలిడేస్ సపరేట్ ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఈ ఇండియాలోనే మళ్ళీ మనం ఏం క్రియేట్ చేసుకోవాలా, ఇండియాలోనే సపరేట్ లిస్ట్, ఇవన్నీ ఇండియాకి సంబంధించిన హాలిడేస్. అప్పుడు ఇండియా హాలిడేస్ లో ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది, ఉగాది. ఇది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ లో కదా ఉగాది వచ్చేది మనకి, మార్చ్ 20వ తేదీ అనుకున్నాం. సో మార్చి 21 నుంచి ఒకడే వన్ డే అన్నప్పుడు ఆ వన్ డే ఏదైతే ఉందో ఈడ కనిపిస్తుందో మనకి. సో ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నారు వీళ్ళు, స్పెసిఫై ద నేమ్ అండ్ సెలెక్ట్ ద టైమ్ ఆఫ్ హాలిడే డ్యూరింగ్ దిస్ హాలిడే ఎస్ఎల్ఏ టైమ్ క్యాలిక్యులేషన్ విల్ నాట్ అక్కర్. అంటే దీని మీనింగ్ ఏంది, అర్థమవుతుందా? దీని మీనింగ్ ఏంది, రెస్పాన్స్ టైం క్యాలిక్యులేట్ లో రాదు అని మనకి ఎస్ఎల్ఏ ఏదైతే డిఫైన్ చేసినామో ఇక్కడ 2 days లో ఈ ఇష్యూ రిజాల్వ్ కావాలన్నప్పుడు ఆ క్యాలిక్యులేషన్ కి ఈ వన్ డే యాడ్ కాదు, అవునా? సో అట్లా మనం ఏం చేయొచ్చు, ఇండియన్ రిలేటెడ్ హాలిడేస్, యుఎస్ రిలేటెడ్ హాలిడేస్, వాట్ ఎవర్, లైక్ నీ కంపెనీ స్టాండర్డ్స్ బేస్ చేసుకోనో, నువ్వు ఏ స్టాండర్డ్స్ అన్నా బేస్ చేసుకో, నువ్వు ఇక్కడ లిస్ట్ ఆఫ్ హాలిడేస్ ని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? హలో, అర్థమవుతుంది. నెక్స్ట్ ఏది, సర్వీస్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. సో ఈ లైక్ సర్వీస్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అంటే ఏంటివి, డిజేబుల్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఫర్, లైక్ ఇదేంటంటే నువ్వు ఏ ఎంటిటీస్ కి నువ్వు ఎస్ఎల్ఏని కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నావా లేదా, ఏ ఎంటిటీస్ కి, ఎస్ఎల్ఏ ఎనేబుల్డ్ ఎంటిటీ రికార్డ్స్. సో ఏదైతే మనకి ఎస్ఎల్ఏస్ ఉన్నాయో ఆ ఎస్ఎల్ఏస్ ని ఎనేబుల్ చేయాలనుకుంటున్నావా, డిజేబుల్ చేయాలనుకుంటున్నావా, సో ఆ ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బై డిఫాల్ట్ గా ఎస్ఎల్ఏ క్రియేట్ చేయడానికి ఇక్కడ నుంచి ఎస్ఎల్ఏ ఇప్పుడు చూడు, మనం ఈ ఎస్ఎల్ఏ అనేది దేనికి క్రియేట్ చేస్తాము, కేసుకి ఒక్కటే ఉంది ఇక్కడ దేనికి ఉంది, కేసుకు మాత్రమే ఉంది. కేసుకే కాదు, ఎస్ఎల్ఏ మనము వేరే ఎంటిటీకి క్రియేట్ చేసుకోవాలా, అవునా?
మనకి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ ఎంటిటీ మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ దీనికైతే బై డిఫాల్ట్ కేసుకి అయితే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉంటారు. బట్ మనకి ఏం కావాలా, వేరే ఎంటిటీకి కావాలా. వేరే ఎంటిటీకి కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఎంటిటీకి ఎనేబుల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వేరే ఎంటిటీ ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ ఎంటిటీకి మనం ఏం చేయాలా, ఎస్ఎల్ఏని క్రియేట్ చేయాలా. ఇక్కడ ఏముంది మనకి, సెట్టింగ్ అప్ సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది మనకి. ఈ ఆప్షన్ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో మనము, అప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఈ ఎంటిటీకి కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. అంటే మనకి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే మనం క్రైటీరియా లీడ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. అవునా, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే లీడ్ క్రియేట్ అయినప్పుడు నీ క్రైటీరియాని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అవునా, ఇప్పుడు నేనేం చేసిన, లీడ్కి అది సెటప్ చేసిన ఎస్ఎల్ఏ. ఇక్కడ ప్రైమరీ ఎంటిటీ ఇప్పుడు ఏమేమి వస్తాయి, కేసు ప్లస్ లీడ్ రెండు వస్తాయి. వచ్చిందా, రాలేదు. ఎందుకు రాలేదు, మనం పబ్లిష్ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడైతే మనము సొల్యూషన్ లెవెల్లో చేంజ్ చేస్తే అప్పుడు మనం ఏం చేయాలా, కాంపోనెంట్ ని పబ్లిష్ చేయాలా. పబ్లిష్ చేస్తే అప్పుడు వస్తుంది మనకి అక్కడ. పబ్లిష్ అయింది ఇప్పుడు. టైం తీసుకుంటుంది, ఐ థింక్ కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటా ఇది రావడానికి. సో అట్లా అంటే అప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమవుతాయి అప్పుడు ఈఎస్ఎల్ఏకి, ఆ టర్మ్స్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు మనం ఇక్కడ. ఇప్పుడు లీడ్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకో, అక్కడ ఈఎస్ఎల్ఏ నేమ్ రాసుకోవచ్చు. అప్పుడు నీ ఇష్టం, అది నువ్వేమైనా నీ ఏం క్రైటీరియా డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఇదే ఎంటైటిల్మెంట్, ఇదే ఎస్ఎల్ఏ లీడ్ కి వర్క్ అవుతుంది. ఇక్కడ కేసుకి ఎట్లయితే వర్క్ అవుతుందో ఇక్కడ లీడ్ కి అట్లా వర్క్ అవుతుంది. లేదు నువ్వు ఏదైనా కస్టమ్ ఎంటిటీ తీసుకున్నావు, లైక్ ఇన్సిడెంట్ అంటున్నావు, దీనికి వర్క్ అవుతుంది. లేదా నువ్వు ఇంకొక ఎంటిటీ పేరు లైక్ ప్రాబ్లం అని ఒక ఎంటిటీ క్రియేట్ చేసినావు, దానికి ఎస్ఎల్ఏ ఎనేబుల్ చేసినావు అంటే నీకు ఇష్యూ అంటే కేసుకి ఎట్లయితే వర్క్ అవుతుందో సిమిలర్ వే దీనికి కూడా అట్లే వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ నువ్వేమి కేసు ఫస్ట్ రిజాల్వ్
అండ్ ఫస్ట్ రెస్పాన్స్ ఫస్ట్ రిజాల్వ్ అంటున్నావు కదా, దీనికి కూడా ఎట్లే పెట్టుకోవచ్చు నువ్వు కావాలంటే. ఫస్ట్ రెస్పాన్స్ ఫర్ దిస్ లీడ్, మళ్ళా ఫస్ట్ క్వాలిఫై ఫర్ దిస్ లీడ్. నువ్వేమైనా ఇచ్చుకోవచ్చు నీ క్రైటీరియా ఇక్కడ. ఇన్సిడెంట్ కావచ్చు, లీడ్ కావచ్చు, ప్రాబ్లం కావచ్చు, నీకు ఇష్టం వచ్చిన క్రైటీరియా నువ్వు సెట్ చేసుకోవచ్చు ఎస్ఎల్ఏలో. సర్వీస్ మేనేజ్మెంట్ ఆడింది. సర్వీస్ ఇది వేరే ఎన్విరాన్మెంట్. ఇది మన ట్రయల్ ఎన్విరాన్మెంట్ కాదు. ఇది మా ఆఫీస్ అది. దీంట్లో సారీ నేను దీంట్లో చేసినాను కాబట్టి అది అందులో చూపించట్లే. ఇది వచ్చేసి మనది ఎన్విరాన్మెంట్ కదా, నేను దీంట్లో చేసిన అందుకు రాలేదు. సో నేనేం చేయాలి ఇప్పుడు, చూడాలి కదా మీరు ఏ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకున్నా నేను అని. దీంట్లో వచ్చిందా సర్వీస్ మేనేజ్మెంట్. దీంట్లో దేనికి చేయాలి మనము, ఎస్ఎల్ఏ గురించి చూసినారు కదా మీరు. వాళ్ళు ఎందుకు ఎవరు నోరు ఇప్పట్లా? సో ఇప్పుడు ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ మనకి దేనికి వస్తుంది, లీడ్ కూడా అంటే సేమ్ లైక్ మనము కేస్కి ఎట్లయితే ఎస్ఎల్ఏ డిఫైన్ చేస్తామో లీడ్ కూడా సేమ్ అట్లే డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం రాస్తాము, హై ప్రయారిటీ కేస్. సరే మీరు ఏదైతే డాక్యుమెంట్ షేర్ చేసినారో దాన్ని డిఫైన్ చేసామా, ఇదే కదా మీ ఎగ్జాంపుల్.
సో ఎంటైటిల్మెంట్ ని డిఫైన్ చేస్తున్నారు వాళ్ళు. ఎంటైటిల్మెంట్ లో ఏం డిఫైన్ చేస్తున్నారు వాళ్ళు? 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ప్లస్ 2 ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్. ఇది ఎంటైటిల్మెంట్. అవునా? ఇక్కడ నీ ఎస్ఎల్ఏ ఏంది? రిజాల్వ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్ విత్ ఇన్ 48 hours. అవునా? సో ఇంకో స్కినారియో దీంట్లో స్కినారియో ఏముంది? ఫోన్ నాట్ ఛార్జింగ్, ఫ్రీ రిపేర్ అండర్ వారంటీ, ఎస్ఎల్ఏ అప్లైస్ 48 hours. అవునా? సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎస్ఎల్ఏ ప్లస్ ఎంటైటిల్మెంట్ ని రెండింటిని ఇస్తున్నారు. దీంట్లో ఫస్ట్ ఎంటైటిల్మెంట్ ఇది, సెకండ్ ఇంకొక ఎంటైటిల్మెంట్ ఇది, ఇంకో ఎంటైటిల్మెంట్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్లిమిటెడ్ సర్వీస్ విజిట్స్ 24/7 ఇది అనుకుందాం. దీంట్లో ఇదేంది? రీస్టోర్ క్రిటికల్ కనెక్టివిటీ విత్ ఇన్ 4 hours. 4 hours లోపలే రిజాల్వ్ చేయాలి మనం ఇష్యూని. ఓకేనా? సో మన క్రైటీరియా అప్పుడు మన ఎస్ఎల్ఏని ఏం డిఫైన్ చేసాం ఇక్కడ? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసునే మనము దాన్ని హై ప్రయారిటీ కేసు అనుకున్నాం అనుకో. ఏదాన్ని? ఇంటర్నెట్ ప్రొవైడర్. దీన్ని ఒక ఇష్యూ అనుకుంటే దీన్ని విత్ ఇన్ 4 hours లో మనం ఇష్యూని రిజాల్వ్ చేయాలి. సరేలే, హై ప్రయారిటీ ఇష్యూ అనే ఇద్దాం. ఓకేనా? దాన్ని హై ప్రయారిటీ కేసుగా తీసుకున్నాం. సో ఇప్పుడు మనం సేవ్ చేసినాం అనుకో, ఇక్కడ మన క్రైటీరియాని డిఫైన్ చేయాలి ఇక్కడ. అవునా? ఈ క్రైటీరియా ఇస్ నథింగ్ బట్ ఎస్ఎల్ఏ ఐటమ్. సో ఈ ఎస్ఎల్ఏ ఐటమ్ లో మనకేముంటది అప్పుడు? ఈ ఎస్ఎల్ఏ ఐటమ్ లో అప్లికేబుల్ వెన్ అంటే ఈ ఎస్ఎల్ఏ ఎప్పుడు వర్క్ అవుతుంది? మనకి కేసు క్రియేట్ అయినప్పుడు, లేదంటే స్టేటస్ ఫీల్డ్ స్టేటస్ చేంజ్ అయినప్పుడు, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఎంటిటీలో ఈక్వల్స్ టు లేకపోతే కంటైన్స్ డేటా ఇస్తా. కేస్ కంటైన్స్ డేటా లేదంటావా? నెక్స్ట్ లేదు, ఇంకా ఏమన్నా రిలేటెడ్ ఎంటిటీలో నుంచి కూడా యాడ్ చేస్తానంటే దట్ ఈస్ అప్ టు యూ. సో నాకేమి కేసులో డేటా వచ్చేనే నాకేం కావాలా? ఇదే ట్రిగ్గర్ కావాలా. అంటే కేసు క్రియేట్ కాగానే నాకు ఇది ట్రిగ్గర్ కావాలా, అప్లికేబుల్ వెన్. అంటే కేసు డేటా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఒక రికార్డు క్రియేట్ అయితే అప్పుడు మన ఎస్ఎల్ఏ ట్రిగ్గర్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా కేసు ఏం క్రియేట్ కాలేదు కదా, అంటే ఇప్పుడు కేసులో డేటా ఏం రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ చేసినాను అంటే ఒక రికార్డు క్రియేట్ అయినట్ల. ఇప్పుడు కేసు క్రియేట్ అయినట్ట. లేదు అంటావా? ఇంకా వేరే మనకి ఇంకా చాలా దీంట్లో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఏముంది? స్టేటస్ ఫీల్డ్ ఉంది. అవునా? లేకపోతే ప్రయారిటీ ఉంది. సపోజ్ ఇక్కడ నాకు లేదంటే నేను ఏమనిస్తున్నా? ప్రయారిటీ ఆఫ్ ద కేస్ ఈక్వల్స్ టు ప్రయారిటీ ఆఫ్ ద కేస్ హై ఉందనుకో. ప్రయారిటీ ఆఫ్ ద హై ఉన్నప్పుడు ఇది అప్లికేబుల్ కావాలి. ఓకేనా? ఇది అప్లికేబుల్ అయ్యి
ఇక్కడ మనకి కేపీఐ లేదు, కేపీఐని కూడా క్రియేట్ చేయాలి మనం. సో ఈ కేపీఐలో మనం ఏం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ, కేపీఐ ఫీల్డ్ అంటే ఫస్ట్ రెస్పాన్స్ వచ్చినప్పుడా లేకపోతే రిజాల్వ్ అయినప్పుడా. ఫస్ట్ రెస్పాన్స్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ ఇమీడియట్ గా రెస్పాన్స్ మనం ఇస్తాము. రిజాల్వ్ అంటే ఎప్పుడైతే రిజాల్వ్ చేస్తాము. ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఏం పోతున్నాము, ఎప్పుడైతే మనకి ఫస్ట్ రెస్పాన్స్ వస్తుందో అప్పుడు. సో ఇది అప్లికేబుల్ వెన్. అప్లికేబుల్ వెన్ అంటే ఎప్పుడు, ఫస్ట్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడా లేకపోతే క్రియేట్ చేసినప్పుడా లేకపోతే డియాక్టివేట్ చేసినప్పుడా, ఎస్కలేట్ చేసినప్పుడా లేకపోతే ఫాలో అప్ చేసినప్పుడా లేకపోతే హోల్డ్ ఆనా లేకపోతే రికార్డ్ క్రియేట్ అయినప్పుడా, ఎప్పుడు. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా, ఫస్ట్ రెస్పాన్స్ బై ఇస్తున్నా. అక్కడ మనకు క్రైటీరియా ఏమన్నా సెట్ చేసుకోవచ్చు మన క్రైటీరియా. ఓకేనా. సో ఫస్ట్ ఎప్పుడైతే రెస్పాండ్, ఈ కేసుకి ఫస్ట్ ఎప్పుడైతే రెస్పాండ్ అవుతామో అప్పుడు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ ఏం చేయాలి నేను, ఒక అది ఎప్పుడు ఈ ఎస్ఎల్ఏ అనేది ఇప్పుడు మనం ఇది రెస్పాండ్ అయినప్పుడు ఇమీడియట్ గా మనం ఏం చేయాలా, మన ఎస్ఎల్ఏ ట్రిగ్గర్ చేయాల. ఎస్ఎల్ఏ దేని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది, ఎంటైటిల్మెంట్ బేస్ చేసుకొని కదా. ఈ ఎస్ఎల్ఏకి క్రైటీరియా సెట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఆ క్రైటీరియా ఏం సెట్ చేస్తున్నాము, ఎప్పుడైతే ఇష్యూ హై ప్రయారిటీ ఉందో, హై ప్రయారిటీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా, సక్సెస్ కండిషన్ లో సరే ఈడ కేస్ కంటైన్స్ డేటానే తీసుకుందాంలే. కేస్ లేక్ డేటా వస్తున్నట్లే ఇక్కడేం తీసుకుందాం, సక్సెస్ క్రైటీరియాకి వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ హై ప్రయారిటీ, ప్రయారిటీ ఆఫ్ ద కేస్ ఈక్వల్స్ టు హై అయినప్పుడు మనకేం చేయలేడా, ఒక మన క్రైటీరియా యాక్షన్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ సక్సెస్ క్రైటీరియాని సెట్ చేసుకోవాలా. ఇక్కడ సక్సెస్ క్రైటీరియా ఏంది, వార్నింగ్ కాదు, పాజ్ కాదు, సక్సెస్ క్రైటీరియా ఏముందిరా, యాక్షన్ అడుందిరా, ఇక్కడ ఉంది యాక్షన్. ఓకే ఇది సెట్ చేస్తే వస్తుంది, ఇది క్రియేట్ చేసినాక వస్తుంది. ఇక్కడేముంది, కాన్ఫిగర్ యాక్షన్స్.
ఇక్కడ ఏమైంది, ఇక్కడ మన కండిషన్ ఏమొస్తుంది, మాడిఫైడ్ అండ్ ఎస్ఎల్ఏ కేపిఐ, కేపిఐస్ ఈ వర్షన్ నంబర్ కానీ క్రియేటెడ్ అని కానీ ఈ రెండు కాలమ్స్ ని రిట్రైవ్ చేసుకుంటా ఉన్నాం మనం. ఈ రెండు కాలమ్స్ మాడిఫై అయినప్పుడు ఏదర్ క్రియేటెడ్ అని కానీ లేకపోతే వర్షన్ నంబర్ కానీ ఇవి రెండు అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ పవర్ ఆటోమేట్ ఫ్లోని ట్రిగ్గర్ చేస్తున్నాం. దాంట్లో మనం ఏం రిట్రైవ్ చేసుకుంటున్నాము, స్టేటస్ ఫీల్డ్ లో ఇక్కడ మనము మన క్రైటీరియా మొత్తం సెట్ చేస్తున్నాం. ఇదేంది, నాన్ కంప్లైన్స్, నియర్ నాన్ కంప్లైన్స్. స్టేటస్ ఈక్వల్స్ టు 2 అయితే ఏముంటుంది దాంట్లో, కేపీఐలో దీంట్లో ఏమేమి వాల్యూస్ ఉంటాయో చూడడానికి. ఇది కొత్త దాంట్లో అంతా ఇదే తలకాయ నొప్పి. సరే అండి, ఇక్కడ నుంచి యాప్స్ నుండి ఎత్తేసినారు. సరే సరే, ప్రస్తుతానికి ఇది చెప్తాను. లైక్ ఇక్కడే యాక్షన్స్ లో మనం ఏం చేయాలా, జస్ట్ బేస్డ్ ఆన్ స్టేటస్ మనం ఏమన్నా ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవాలా. లైక్ స్టేటస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ ప్రయారిటీ, హై ప్రయారిటీ, లో ప్రయారిటీ, మన నార్మల్ ప్రయారిటీ అన్నాం కదా. ఇక్కడ ఏంది, లైక్ న్యూ కేసు, నెక్స్ట్ ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్డ్ అట్లా అనుకోండి. సో అది ఈక్వల్ టు 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజాల్వ్డ్ లేకపోతే ఇన్ ప్రోగ్రెస్ ఏదైనా అనుకో. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, సెండ్ అన్ ఈమెయిల్, ఇష్యూ ఈజ్ రిజాల్వ్డ్, ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలా. లైక్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము,
సక్సెస్ క్రైటీరియాలో ఆటోమేటిక్ గా రిజాల్వ్ అవుతున్నట్లే మనకి మెయిల్ వెళ్ళిపోవాలా, ఎవరికి? యూజర్ కి. లేదంటే ఒక రికార్డ్ క్రియేట్ కావాలా, ఎక్కడ? సిఆర్ఎం లో. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉంది కదా కొంచెం. సారీ రావట్లే. ఇప్పుడు ఈ క్రైటీరియా ఏదైతే ఉందో ఈ క్రైటీరియాలో మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో రాగానే మనకి ఎస్ఎల్ఏని ట్రిగ్గర్ చేయాలి. ఎస్ఎల్ఏని ఎందుకు ట్రిగ్గర్ చేస్తున్నాము? టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ప్రూవ్ చేయడానికి. అవునా? అంతేనా? అవును. సో ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి మన దగ్గర? ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూని లైక్ జస్ట్ ప్రయారిటీని బేస్ చేసుకొని అనుకుందాం. హై ప్రయారిటీ అంటే ఇది 1 డేలో రిజాల్వ్ చేయాల. సో ఇది మన హై ప్రయారిటీ ఇష్యూ. సో దీనికి మనం ఫస్ట్ ఏం క్రియేట్ చేసుకోవాలా? ఎస్ఎల్ఏని క్రియేట్ చేసుకోవాలా. ఎస్ఎల్ఏ లోపల మనకి ఎస్ఎల్ఏ కేపీఐని క్రియేట్ చేసుకోవాలా. సో కేపీఐలో మనకి 2 టర్మ్స్ ఉంటాయి. ఏదది? ఫస్ట్ రెస్పాన్స్ కానీ లేదా ఫస్ట్ రిజాల్వ్ పై. సో 2 టర్మ్స్ ఉంటాయి దీనికి. ఈ 2 టర్మ్స్ లో ఫస్ట్ రెస్పాన్స్ బై అంటే ఎవరు రెస్పాండ్ అవుతున్నారు, అండ్ రిజాల్వ్డ్ బై అంటే ఎప్పుడు రిజాల్వ్ అవుతున్నారు, ఎవరు రిజాల్వ్ చేస్తున్నారు. ఈ 2 టర్మ్స్ ని మనం దేంట్లో కన్ఫిగర్ చేస్తున్నాము? కేపీఐలో ఎస్ఎల్ఏ కేపీఐలో. దీన్ని పక్కన పెడితే మనకి ఈ ఎస్ఎల్ఏ ఏదైతే ఉందో ఈ ఎస్ఎల్ఏ మనకి 1 డేలో రిజాల్వ్ కావాలి కదా. 1 డేలో రిజాల్వ్ కావాలి మనకి. సో మనకి కండిషన్ ఏమప్పుడు? ఇక్కడ కండిషన్ ఏముంటది? ఎప్పుడైతే కేసు క్రియేట్ అయిందో, సో దానికి నేనేమంటున్నా? కేస్ కంటెన్స్ డేటా. అంతేనా? ఎప్పుడైతే కేసు క్రియేట్ అయిందో అప్పుడు ఈ ఎస్ఎల్ఏ ట్రిగ్గర్ కావాల. అవునా? అంతేనా? సో ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ లో మళ్ళీ నాకు 2 రకాలు. ఒకటి సక్సెస్ క్రైటీరియా, 2 ఫెయిల్యూర్ క్రైటీరియా. అంతేనా? సో ఈ సక్సెస్ క్రైటీరియా ఏదైతే ఉందో ఇక్కడ ఈ సక్సెస్ క్రైటీరియాలో మనం ఏం చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 1 డే లోపలే అంటే ఒక 10 అవర్స్ లోపల మన ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. ఇష్యూ రిజాల్వ్ అయిపోయిందంటే క్రైటీరియా సక్సెస్ అయిందే. క్రైటీరియా సక్సెస్ అయిందంటే అప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఏమన్నా చేసుకోవచ్చు. లైక్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కస్టమర్ కి అప్డేట్ ఇస్తున్నాం, లైక్ లేదంటే ఫీడ్బ్యాక్ కోసం యువర్ ఇష్యూ ఇస్ resolved within 1 day. Please give us feedback. సో ఈ ఫీడ్బ్యాక్ అడిగేటప్పుడే నువ్వేం చేస్తున్నావు? ఈ ఫీడ్బ్యాక్ అడగడానికి మనం ఏం చేస్తున్నాము?
ఒక మెయిల్ ట్రిగ్గర్ చేస్తున్నాం, అవునా? సో ఈ ఫీడ్బ్యాక్ అడగడానికి నువ్వు మెయిల్లో ఏం మెన్షన్ చేయాలా? సో ఇప్పుడు నీకు మెయిల్ పోవాలా, అంతేనా? సో నీకు మెయిల్ పోవాలా అన్నప్పుడు మెయిల్లో ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ నీ ఈమెయిల్ ఎట్లుండాలి అప్పుడు? ఫ్రమ్ ఎవరు? ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ టు సబ్జెక్ట్ బాడీ కదా. సో నీ బాడీ ఏదైతే ఉందో, నీ బాడీలో అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక లైక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నావు, అవునా? లైక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ సర్వీస్? వాట్ ఈస్ ద రేటింగ్ విచ్ యూ వుడ్ లైక్ టు ప్రొవైడ్? 1 to 5 కానీ 1 to 10 కానీ. సో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్స్ ఇచ్చినాం అనుకోండి, డ్రాప్ డౌన్ కానీ రేడియో బటన్ కానీ జస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే కానీ, లేకపోతే డ్రాప్ డౌన్ వస్తే సెలెక్ట్ చేసుకోవడానికి కానీ ఇచ్చినాం అనుకో, అప్పుడు ఇది ఫిల్ చేసేసి వాళ్ళు సబ్మిట్ అని కొట్టంగానే ఈ రెస్పాన్స్, ఈ మెయిల్లో ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఈ ఫీడ్బ్యాక్ మనకి ఎక్కడొచ్చి క్రియేట్ కావాలా? సిఆర్ఎం లో ఒక రికార్డ్ మాదిరి క్రియేట్ కావాలా. ఏం రికార్డ్ అది? ఫీడ్బ్యాక్. అది దేనికి అసోసియేట్ కావాలా? ఈ ఫీడ్బ్యాక్ అనేది దేనికి అసోసియేట్ కావాలా? ఈ కేసుకేనా? ఏదైతే కేసు ఉందో ఆ కేసుకి ఈ ఫీడ్బ్యాక్ అనేది వచ్చి పడిపోలా. క్లియరా? సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే ఇక్కడ సబ్మిట్ అని కొడితే అప్పుడు మనకి సిఆర్ఎం లో ఈ కేసు ఎంటిటీ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ క్లిక్ చేయగానే ఇప్పుడు మన కేసు ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కేసు కదా. సో ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ మనకి లైక్ ఇక్కడ ఎంటైటిల్మెంట్ ఉంది కదా. సో ఇలాగా మనకి ఏం కావాలి? ఇంకొకటి లేదంటే సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? చైల్డ్ కేసెస్ అని ఉందా? అట్లా ఇలాంటిదే మనకి ఏం రావాలా? ఫీడ్బ్యాక్ అనే ఒక గ్రిడ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇప్పుడు ఇదేదో సబ్ కేస్ క్రియేట్ చేస్తున్నాం కదా, బట్ ఇక్కడ చైల్డ్ కేస్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా అప్పుడు ఏం క్రియేట్ కావాలి? ఇక్కడ ఇది మాన్యువల్ గా మనం చైల్డ్ కేస్ క్రియేట్ చేసినాం కదా. సో ఇక్కడ మనకి ఏం క్రియేట్ కావాలా? ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఈ ఈమెయిల్ ఎప్పుడైతే సబ్మిట్ కొడితే అప్పుడు ఇక్కడ ఏం రావాలా? ఒక ఫీడ్బ్యాక్ రికార్డ్ రావాలి. ఆ ఫీడ్బ్యాక్ లో ఏమేమి వస్తుంది? నేము, లైక్ నువ్వు ఏమైతే మెన్షన్ చేయాలనుకుంటున్నావో ఇవే లైక్ కస్టమర్ ఎవరు, నేమ్ ఆఫ్ ద కస్టమర్, ఆ ఫీడ్బ్యాక్ లో ఏవైతే క్వశ్చన్ ఇచ్చినావో ఆ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ ఇచ్చినాడు వీడు, అంతేనా? ఆ రికార్డ్ ని ఇక్కడ క్రియేట్ చేసినాం అనుకో. అట్లా ఎన్ని ఇష్యూలు వచ్చినా వీడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్రైటీరియా సక్సెస్ అయింది, ఒక్క ఫీడ్బ్యాక్ దీనికి పోయింది, అప్పుడు వీడు ఎన్ని ఫీడ్బ్యాక్ ఈ కేసుకి అప్పుడు ఎన్ని ఫీడ్బ్యాక్ యాడ్ అవుతాయి? ఫస్ట్ ఒక ఫీడ్బ్యాక్ యాడ్ అవుతుంది. మళ్ళా రెండోసారి అదే కస్టమరే ఇంకొక కేసు రిపోర్ట్ చేసినాడు, అప్పుడు ఇంకోసారి సక్సెస్ క్రైటీరియా మెట్ అయింది, అప్పుడు ఇక్కడ మళ్ళా ఫీడ్బ్యాక్ పంపించావు, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఇంకొక ఫీడ్బ్యాక్ ఇదే కేసుకి అసోసియేట్ కావాల, అప్పుడు ఇక్కడ రెండో రికార్డ్ క్రియేట్ అవుతుంది, అప్పుడు
ఇక్కడ మనం ఇక్కడ ఎన్ని రికార్డులు వచ్చింటాయి? అక్కడ 2 వచ్చింటాయి, అంతేనా? సో ఇది సక్సెస్ క్రైటీరియా. ఫెయిల్డ్ క్రైటీరియా అనుకో, ఫెయిల్యూర్ క్రైటీరియా. ఫెయిల్యూర్ క్రైటీరియాలో ఏమిస్తున్నావు ఇక్కడ? సేమ్ లైక్ ఇదే, లైక్ ఇంకొక ఆపరేషన్ ఏమైనా పర్ఫామ్ చేస్తున్నావు అనుకో, లైక్ వేరే మెయిల్ ట్రిగ్గర్ చేస్తున్నావు. ఎక్స్ట్రీమ్లీ సారీ, SLN మీట్ కాలేకపోయినా, విత్ ఇన్ 1 day లోపల రిజాల్వ్ చేయలేకపోయినాం మీ ఇష్యూని. నెక్స్ట్ టైం మేము 1 day లోపల రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము, ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి ఇంకొక మెయిల్ వేస్తున్నాం, అవునా? ఇక్కడ కూడా ఏం చేస్తున్నావు? ఫెయిల్ అయ్యే దానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫీడ్బ్యాక్ అడుగుతా ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు దానికి కూడా పంపిస్తా ఉన్నాడు అనుకో, దానికి కూడా ఇక్కడ ఇంకో రికార్డ్ క్రియేట్ చేయించుకోవచ్చా? లేదు అంటే ఫెయిల్యూర్ క్రైటీరియాకి నువ్వేం రికార్డ్ క్రియేట్ చేయట్లే, ఊరికే ఏం పంపిస్తున్నావు? అపాలజీ ఈమెయిల్ మాత్రం పంపిస్తున్నావు, అవునా? ఇంకో క్రైటీరియా ఏం సెట్ చేయొచ్చు? ఇంకో క్రైటీరియా లేదంటావా? ఫెయిల్ అయింది 2 మెయిల్స్ పోవాలి నీకు. ఎవరెవరికి? కస్టమర్ కి, ఇంకా దాన్ని రిపేర్ చేసినాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు వర్క్ చేయకపోవడం వల్ల ఇది ఫెయిల్ అయింది? మన ఎంప్లాయ్ వర్క్ చేయలేదు కాబట్టి ఎస్కలేట్ మెయిల్ ను డైరెక్ట్ గా మనం రిపోర్టింగ్ మేనేజర్ పంపించచ్చా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ ఫెయిల్యూర్ క్రైటీరియాలో 2 మెయిల్స్ పంపిస్తున్నా. ఒకటి వచ్చేసి కస్టమర్ కి పంపించేది ఏంది? అపాలజీ ఈమెయిల్. అదే రిపోర్టింగ్ మేనేజర్ పంపించేది ఎస్కలేషన్ ఈమెయిల్, అంతేనా? అప్పుడు నువ్వు 2 రికార్డులు క్రియేట్ చేయాల, అవునా? ఏం రికార్డులు అవి? ఈమెయిల్ రికార్డ్స్, అవునా? 2 ఈమెయిల్ రికార్డ్స్. ఒక ఈమెయిల్ వచ్చేసి ఎవరికి ట్రిగ్గర్ అవుతుంది? మేనేజర్. ఇంకో ఈమెయిల్ ఎవరికి ట్రిగ్గర్ అవుతుంది? అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈమెయిల్స్ నే పంపిస్తున్నాం అనుకో, అప్పుడు మనకి ఇక్కడ టైం లైన్ లో ఎన్ని ఈమెయిల్స్ వస్తుంటాయి? ఎన్ని ఈమెయిల్స్ వచ్చిండాలి? 2 ఈమెయిల్స్ వచ్చిండాలి. ఒకటి క్లయింట్ ఇవ్వండి, ఇంకొకటి మేనేజర్ ఇవ్వండి, అవునా? అట్లా. లేదు ఇంకొకటి లైక్ ఇంకా వేరే స్కినారియోస్ అంటే ఇంకేం ఇక్కడ ఇంకా ఏం డిఫైన్ చేయొచ్చు మనం SLAకి? సక్సెస్, ఫెయిల్యూర్, అది కాకుండా ఇంకేం డిఫైన్ చేయొచ్చు? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అవన్నీ నువ్వు సరే, డిలే కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ అవన్నిటికీ నువ్వు ఇంకొక SLA క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసమే వీళ్ళు ఏమి ఇచ్చినారు? ఇంకో క్రైటీరియా, వార్నింగ్. ఈ వార్నింగ్ ఎవరికి సెట్ చేస్తున్నాం మనము? ఎంప్లాయీ. సో ఈ వార్నింగ్ లో ఏం చేసుకోవచ్చు? ఈ వార్నింగ్ క్రైటీరియాలో ఏం రాసుకోవచ్చు మనము? ఈ వార్నింగ్ క్రైటీరియా ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనము? ఇది కూడా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చినాడు మనకి? ఇక్కడ పవర్ ఆటోమేట్ ఫ్లోలో ఇదే ఇచ్చినాడు. స్టేటస్ అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సక్సెస్, ఫెయిల్యూర్, వార్నింగ్ 3 ఉన్నాయి కదా. సో ఈ పవర్ ఆటోమేట్ ఫ్లోలో ఏమి ఇచ్చినాడు? 3 ఇచ్చినాడు. ఒకటి ఈక్వల్ టు 1 అయితే సక్సెస్ అనుకో, ఈక్వల్ టు 2 అయితే ఫెయిల్యూర్ అనుకో, ఈక్వల్ టు 3 అంటే వార్నింగ్ అనుకో, అవునా? సో ఇక్కడ ఈక్వల్ టు 1 అయినప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈక్వల్ టు 2 అయినప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈక్వల్ టు 3 అయినప్పుడు నువ్వేమో చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ యాక్షన్ లో మనం ఏం రాసుకోవచ్చు? సెండ్ అని ఈమెయిల్, లేకపోతే క్రియేట్ ఈమెయిల్. ఇక్కడ మనకి దీంట్లో అయితే డైరెక్ట్ గా ఆడ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చేసినాము మనము. ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చేయకపోయినా కూడా ఇక్కడ నుంచి పంపించచ్చు. కాకపోతే అది సింక్ చేయాలంటే సింక్ కాదు. సో నీకు అది CRM లో సింక్ చేయాలన్నప్పుడు మనకి CRM లో రికార్డు క్రియేట్ చేయాలి కదా. CRM లో రికార్డు క్రియేట్ చేయాలన్నప్పుడు ఈమెయిల్ మెసేజ్ అని ఒక ఎంటిటీ ఉంటుంది. ఆ ఎంటిటీలో క్రియేట్ చేయాల ఈమెయిల్. అప్పుడు మనకి ఇక్కడ
డేటా వర్డ్స్ అనేది మనకి కావాలా. డేటా వర్డ్స్ లోపల మనము ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యాడ్ ఏ న్యూ రికార్డ్. సో ఏం రికార్డ్ క్రియేట్ చేయాలి ఇక్కడ మనము, ఈమెయిల్ మెసేజ్ క్రియేట్ చేయాలి. ఈమెయిల్ మెసేజెస్ క్రియేట్ చేయాలి. ఈ ఈమెయిల్ మెసేజెస్ లో నీ ఇష్టం, అది పార్టీ లిస్టులు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ పార్టీ లిస్టులు ఏమి ఇవన్నీ JSON ఫార్మాట్లో ఇస్తావు, లేదంటే డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటావు. ఏది లైక్ ఫ్రమ్ లో ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, టూలో ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, అవన్నీ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదు నీకు ఇక్కడ స్పెసిఫిక్ గా ఫ్రమ్ ఫీల్డ్ టు ఫీల్డ్ స్పెసిఫిక్ గా ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రమ్ ఏదైతే ఉందో, ఈ ఫ్రమ్ ఎవరి నుంచి పోవాలి ఈమెయిల్. ఓకేనా. లైక్ డైనమిక్ అనుకున్నాం, ఓనర్ దగ్గర నుంచి పోవాలా, లేదంటే క్రియేటెడ్ బై ఎవరైతే రికార్డు క్రియేట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి పోవాలా, అట్లా డిపెండ్స్. సో మన క్రైటీరియా మొత్తం ఇక్కడ ఏదైతే క్రైటీరియాని సెట్ చేస్తున్నామో ఆ క్రైటీరియా SLAకి క్రైటీరియా ఏదైతే సెట్ చేస్తున్నామో దానికి సక్సెస్ అయితే ఏం చేయాలనుకుంటున్నావు, ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలనుకుంటున్నావు, వార్నింగ్ అయితే ఏం చేయాలనుకుంటున్నావు. లేదు నీ ఓన్ క్రైటీరియా ఉంది, నీ ఓన్ క్రైటీరియాను కూడా నువ్వు సెట్ చేసుకోవచ్చు. అంతేనా. అప్పుడు ఈ సక్సెస్ క్రైటీరియాలో నువ్వేమైతే ఇక్కడ స్టేటస్ ఫీల్డ్ కాదు, ఇంకో ఫీల్డ్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఆ ఫీల్డ్ మెయింటైన్ చేసుకుంటావు. అప్పుడు నీకు ఏమైతుంది, ఇక్కడ ఈ SLA ఎంటిటీ ఏదైతే ఉందో ఇది SLA KPI ఇన్స్టెంట్ లేకపోతే SLAనో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు దీని నుంచి కాదు, డైరెక్ట్ SLA నుంచి నువ్వు ఏమైనా వర్క్ చేయాలనుకుంటున్నావు, లేకపోతే SLA ఐటమ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నావు. SLA ఐటమ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నావు. SLA ఐటమ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నప్పుడు అప్పుడు నీకు ఇక్కడ దాంట్లో నువ్వు కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నావు, లైక్ కస్టమ్ స్టేటస్. సో నీకు నీకు లైక్ వేరే ఏమన్నా, లేకపోతే నువ్వు కొత్త స్టేటస్ ఫీల్డ్ పెట్టుకున్నావు, ఆ స్టేటస్ ఫీల్డ్ ని ఇక్కడ స్టార్ట్ చేసుకొని దాంట్లో =1 అయితే ఏం చేయాలనుకుంటున్నావు, =2 అయితే ఏం చేయాలనుకుంటున్నావు, =3 అయితే ఏం చేయాలనుకుంటున్నావు, 4 అయితే ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఇష్టం. అది క్లియర్ కదా. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఇది ఓన్లీ SLA వరకే ఇది. సో ఈ SLA అనేది ఎట్లా వర్క్ అవుతుంది, బేస్డ్ ఆన్ ఎంటర్టైన్మెంట్. చెప్తా, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది సరిగా వర్క్ కాలేదు అది. సో ఈ SLA ఇక్కడ మనం SLA KPI ఇది ఫస్ట్ రెస్పాన్స్ కి క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఇంకా ఎన్ని SLA ఐటమ్లు కావాలంటే అన్ని SLA ఐటమ్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఇనిషియల్ రెస్పాన్స్ చేసుకోవచ్చు, ఇంకోటి రిజాల్వ్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ KPI ఎప్పుడు వర్క్ అయ్యేది రెండు ఆస్పెక్ట్ల మీద, ఒకటి రెస్పాన్స్, రెండు రిజాల్వ్. రెండు ఆస్పెక్ట్ల మీద మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడు, దీనికి ఏం క్రియేట్ చేస్తున్నాము, వెన్ ఇట్ ఈస్ అప్లికేబుల్, సక్సెస్ కండిషన్, వార్నింగ్ అండ్ ఫెయిల్ కాన్ఫిగరేషన్. ఇంకోటి ఏముంది, పాస్ కాన్ఫిగరేషన్స్ కూడా ఉంది. అంటే ఎప్పుడు రెజ్యూమ్ చేయాలనుకుంటున్నావు, ఎప్పుడు పాస్ చేయాలనుకుంటున్నావు మన SLAని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాలిడే వచ్చింది అనుకో మధ్యలో, లేదంటే బ్రేక్ లంచ్ టైం ఉంటుంది, లంచ్ టైంని నువ్వు కన్సిడర్ చేసుకోకూడదు అనుకుంటున్నావు, దాన్ని ఏం చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు కదా. అట్లా ఈ క్రైటీరియా మొత్తం మనము ఈ SLA ఐటమ్ లో డిఫైన్ చేసుకుంటాం మనం. ఓకేనా. పూర్తిగా అయిపోయిన తర్వాత నీట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాలే. నెక్స్ట్ ఏమి, లైక్ మనకి ఇదిగో ఇప్పుడు మనము ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎవరికి వర్క్ కావాలి, బేసిక్ గా
కస్టమర్స్ కదా. సో కస్టమర్స్ కి మనం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్కెడ్యూల్ కూడా కావాలి కదా మనకి. ఈ హాలిడే స్కెడ్యూల్ వచ్చేసి మన ఎంప్లాయీ హాలిడే స్కెడ్యూల్, వాళ్ళతో పాటు కస్టమర్ స్కెడ్యూల్ కూడా ఉండాలి కదా. ఈ హాలిడే స్కెడ్యూల్లో మనం వర్క్ చేస్తామా లేదా, లైక్ మనకి ఉగాది ఉంది, ఉగాదికి మనం వర్క్ చేయము, సంక్రాంతి ఉంది, సంక్రాంతి వర్క్ చేయము, రంజాన్ ఉంది, రంజాన్కి వర్క్ చేయము, అదేంది క్రిస్మస్ ఉంది, క్రిస్మస్ కి వర్క్ చేయము, అట్లా. సో ఈ హాలిడే క్యాలెండర్ ని మన ఎంప్లాయీస్ కోసం సెట్ చేసినాం. అదే వీళ్ళు ఎప్పటి నుంచి, ఇప్పుడు జొమాటోనో ఏదో ఉంది, వాళ్ళు కస్టమర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవైలబుల్ లో ఉంటారని వాళ్ళు సెటప్ చేస్తారు కదా. సో అట్లా ఇక్కడ కస్టమర్ ఎప్పుడు అవైలబుల్ లో ఉంటాడా లేదా అని చెప్పేసి ఇక్కడ మనం వాళ్ళకి షెడ్యూల్ ని డిఫైన్ చేస్తున్నాం. ఫీల్డ్ సర్వీస్ షెడ్యూలింగ్ పాట దాంట్లో అంటే అప్పుడు మామూలుగా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ కి షెడ్యూలింగ్ పార్ట్ యూజ్ చేస్తారు వాళ్ళు. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ హెల్త్ కేర్ కానీ దాంట్లో మనకి ఈ పర్టికులర్ రిసోర్స్ మామూలుగా ఫీల్డ్ సర్వీస్ లో అయితే చాలా పెద్ద మాడ్యూల్ అది. లైక్ ఏ లొకేషన్ నుంచి ఈ పర్టికులర్ లొకేషన్ పోతా ఉన్నాడు, ఆ పర్టికులర్ లొకేషన్ లో ఏ ఏ కస్టమర్స్ ఉన్నారు, ఆ కస్టమర్ లొకేషన్ కి ఎందుకోసం పోతున్నాడు, దేని మీద పోతా ఉన్నాడు, ఆ జిపిఎస్ ట్రాకింగ్, ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లో. సో ఇప్పుడు ఆ కస్టమర్ ని మీట్ కావాలా, ఆ కస్టమర్ ని మీట్ కావాలంటే వీడి అవైలబిలిటీ తెలియాల, ఎవరిది, ఎంప్లాయీ కదా. ఎంప్లాయీ అవైలబిలిటీ తెలియాలా, కస్టమర్ అవైలబిలిటీ తెలియాలా. ఆ కస్టమర్ ని మీట్ కావాలంటే వీడికి స్కిల్ సెట్ ఉండాలా, వీడికి ఎక్స్పీరియన్స్ ఉండాలా, అంతా ఉండాలా. అదంతా దాని తర్వాత వాడికి ఎక్విప్మెంట్ కావాలి. వాడికి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనుకో, టెస్ట్ శాంపిల్స్ పోతా ఉన్నాడు, టెస్ట్ శాంపిల్స్ కి వాడికి ఏదో ఎక్విప్మెంట్ అంతా కావాలి. ఆ ఎక్విప్మెంట్ అంతా దాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవాలా. అట్లా చాలా పెద్ద. అదే ఇప్పుడు హాస్పిటాలిటీకి తీసుకున్నాం అనుకో, హాస్పిటల్కి అయితే రూమ్ ను ఫస్ట్ సైట్ ని బుక్ చేసుకోవాలా, సైట్ ని బుక్ చేసుకున్న తర్వాత డాక్టర్ని బుక్ చేసుకోవాలా, డాక్టర్ని బుక్ చేసుకున్న తర్వాత స్టెథోస్కోప్ ని, మళ్ళా ఆపరేషన్ థియేటర్ వాళ్ళు స్టాఫ్ నర్స్ ఎవరైతే కావాలో వాళ్ళందరినీ బుక్ చేసుకోవాలా. అట్లా లేదు, జస్ట్ కన్సల్టేషన్ ఉంది, కన్సల్టేషన్ ఉన్నప్పుడు పేషెంట్ ని బుక్ చేసుకోవాలా. పేషెంట్ అవైలబిలిటీ, డాక్టర్ అవైలబిలిటీ, స్టాఫ్ నర్స్ అవైలబిలిటీ, అది టోటల్ డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు డాక్టర్ని బుక్ చేసుకున్నప్పుడే డాక్టర్ ఏ స్లాట్స్ లో మాత్రమే ఫ్రీ ఉన్నాడు. ఒకవేళ స్లాట్ ఆల్రెడీ బుక్ అయింటే ఇంకో స్లాట్ బుక్ చేస్తామా, బుక్ చేయమా. సో ఎవ్రీథింగ్ అదంతా ఫీల్డ్ సర్వీస్ షెడ్యూలింగ్ పార్ట్ లో వస్తుంది అదంతా. సో ఇక్కడ మనం ఈ కస్టమర్ కి వర్క్ అవర్స్ ని సెట్ చేస్తున్నాం. ఈ వర్క్ అవర్స్ డే బై డే చేంజ్ అవుతాయా, లేకపోతే అన్ని డేస్ కి ఒకటేనా. లేదు నువ్వు 24/7 అనుకో, ఇంకా అసలు నీకు సమస్య ఉండదు. 24/7 నువ్వు వర్క్ చేస్తూనే ఉండవు. ఇదే వర్కింగ్ డేస్ అనుకో, ఆయన 24/7 అవైలబుల్ లేదు. ఓన్లీ ఏం చెప్పినాడు, సండే సాటర్డే నేను నా దగ్గరికి సాటర్డే సండే నేను సపోర్ట్ చేయను అంటాడు. సపోర్ట్ చేయను అన్నప్పుడు సాటర్డే సండేని ఎక్స్క్లూడ్ చేసేస్తాం కస్టమర్ కి. అండ్ వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వరకు అవైలబుల్ లో ఉంటారు, ఆ వర్క్ అవర్స్ ని మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఆ వర్క్ అవర్స్ లో కూడా ఈవెన్ 8 నుంచి 5 వరకు అవైలబుల్ లో ఉంటాడా లేదా, ఉంటాడంటే ఓకే. లేదు ఆయనకి లంచ్ టైం అవైలబుల్ లో ఉండడంటే ఆ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. లేదు బ్రేక్ అవసరం లేదు అంటే ఒకటే టైం, మల్టిపుల్ బ్రేక్స్ కావాలన్నా మల్టిపుల్ బ్రేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు అవైలబుల్ లో ఉంటాడు, ఈ టైం నుంచి ఈ టైం వరకు అవైలబుల్ లో ఉండడు. సో ఇక్కడ ఏదైతే మనం టైం డిఫైన్ చేస్తామో ఆ టైంకి ఎస్ఎల్ఏ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఇక్కడ ఏదైతే మనము డిఫైన్ చేస్తామో దానికి మాత్రమే వర్క్ అవుతుంది. ఇక్కడ ఏదైతే అవుట్ ఆఫ్ ఇది ఉందనుకో దానికి వర్క్ కాదు. క్లియరా? మళ్ళీ దీనికి కూడా ఇదే సేమ్. దేనికి, హాలిడే క్యాలెండర్ కూడా సేమ్. అప్పుడు ఇప్పుడు వరకు కస్టమర్ వచ్చినాడు,
ఇక్కడ ఏమొస్తాడు, ఎంప్లాయీ యూజర్ వస్తాడు. ఇవి 3 అయిపోయినాయి కదా. ఎంటైటిల్మెంట్ మనకి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ వర్క్ కావాలంటేనే ఎంటైటిల్మెంట్ త్రూనే వర్క్ అవుతుంది. ఎందుకు, దీంట్లోనే కదా మనం టర్మ్స్ అండ్ కండిషన్ అంటే దీంట్లో మనం ఏమేమి డిఫైన్ చేస్తున్నాము ఈ ఎంటైటిల్మెంట్ లో. ఈ ఎస్ఎల్ఏ ఎట్లా వర్క్ కావాలా, సక్సెస్ క్రైటీరియా అయినప్పుడు, ఇది రెస్పాన్స్ ఇచ్చినా కూడా లేకపోతే రిసాల్వ్ అయినప్పుడు, ఎప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం డిఫైన్ చేసినామో అవి డిక్రీజ్ కావాలా వద్దా. ఇక్కడ ఏమేమి, ఇక్కడ ఈ ఎంటైటిల్మెంట్ కి ప్యూర్ అగ్రిమెంట్ బిట్వీన్ నీ కస్టమర్, నీ ప్రోడక్ట్, నీ కంపెనీ. ఈ ప్రోడక్ట్ కి, ఈ కస్టమర్ కి ఈ టర్మ్స్ ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ డిక్రీజ్ అవుతా రావాలా. లైక్ ఇవే ఫ్రీ సర్వీస్లు అనుకో, లైక్ 5 ఫ్రీ సర్వీస్లు ఇచ్చినావు, రిజాల్వ్ బై అనుకొట్టంగానే ఇక్కడ 5లో 1 రెడ్యూస్ కావాలి, 4 ఉండాలి. మళ్ళీ ఇది సక్సెస్ క్రైటీరియా ఏడుంది, ఎస్ఎల్ఏ దీంట్లో డిఫైన్ చేసినాం. ఇది ఈ ఎస్ఎల్ఏ మెట్ అయితేనే కూడా రెడ్యూస్ కావాలా, ఎస్ఎల్ఏ మెట్ అయితేనే రెడ్యూస్ కావాలా, అంతే. ఇదంతా ఎక్కడ అవుతుంది ఎంటైటిల్మెంట్ లో, మన ఏ కస్టమరు, మన ఏ ప్రోడక్ట్. ఒకవేళ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ అయితే వాడికి కూడా మనం సపరేట్ గా, ఇక్కడ కస్టమర్ మనకి ఏదర్ ఇండిపెండెంట్ కస్టమర్ కావచ్చు లేదా కంపెనీ కావచ్చు, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఎస్ఎల్ఏ డిఫైన్ ఏదైతే చేసినామో అది అవుతుంది. క్లియరా? ఇంక ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్తా రేపు. ఇదంతా కంప్లీట్ చేసేసి, ఇది సర్వీస్ షెడ్యూలింగ్ లో పార్ట్. నువ్వు అడిగినావు కదా, దీంట్లో మనము వాట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్, నువ్వు అడిగింది అదే కదా, సర్వీస్ షెడ్యూలింగ్ లో ఏం చేస్తాం. సో మనకి ఏం కావాలా, ఎక్విప్మెంట్, ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్. ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ లో మనకి ఏముంటది, వాళ్ళు ఏమేమైతే ఎక్విప్మెంట్ ఉంటుందో అదంతా ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే ఈ ఎక్విప్మెంట్ అనేది ఏ సైట్ లో మనకు కావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి లైక్ చెతస్కోప్ అని ఇచ్చినాము, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద మెషినరీ ఉంటుంది కదా, ఆ మిషనరీ పేరు ఇచ్చాం. లైక్ ఏదో ఒకటి ఇచ్చేసి డిఎంజి మోరా అని అనుకుందాం అనుకో. సో ఈ డిఎంజి మోరా ఏ సైట్ లో అవైలబుల్ లో ఉండాలా. సో మనకి ఏం కావాలా, ఫస్ట్ సైట్ ని క్రియేట్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు సైట్లు వచ్చేసి మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాస్పిటల్స్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ ఉంది, బెంగళూరు లొకేషన్ లో ఉంది, పూణే లొకేషన్ లో ఉంది అనుకో. అప్పుడు మనము ఒక సైట్ ని క్రియేట్ చేసుకుంటాం. లేదో మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనుకో, ఓ ప్లాంట్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇంకో ప్లాంట్ అక్కడ ఉంది. సో ఇక్కడ మనం సైట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇస్తాం. ఇక్కడ హైదరాబాద్ ఈ సైట్ కి ఏదైతే ఉందో దానికి ఫ్యాక్స్ ఏంది, మొబైల్ నెంబర్ ఏముంది, ఈమెయిల్ ఏందో ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. అడ్రస్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ సైట్ వచ్చేసి ఏమి ఇస్తాను, హైదరాబాద్. దీనికి ప్రైమరీ ఈమెయిల్ ఏదైతే ఉందో అది, ఇది ఏ జోన్ లో వర్క్ కావాలా. ఓకేనా. సో ఈ ఈ ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానికి వర్క్ అవ్వచ్చు. అంటే ఏ టైంలో ఈ ఎక్విప్మెంట్ అవైలబుల్ లో ఉంటుంది అని దీనికి మనము సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దానికి ఎట్లయితే షెడ్యూల్ క్రియేట్ చేసినామో దీనికి కూడా షెడ్యూల్, సేమ్ కైండ్ ఆఫ్ షెడ్యూల్ విచ్ వీ కెన్ క్రియేట్. సో ఇక్కడ మనము ఏదైతే అవైలబిలిటీ ప్రొవైడ్ చేస్తామో ఆ అవైలబిలిటీని బేస్ చేసుకొని సర్వీస్ క్యాలెండర్ మనకి షెడ్యూల్ బోర్డు చూపిస్తాను నేను ఇదంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను డైలీ అవైలబుల్ కావాలి, నాకు 24/7 కావాలా. సరే 24/7 కావాలనుకో, ఎడుందిరా
ఇది అది కాదు, రిసోర్స్ రిసోర్స్ దాంట్లో వేరే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నీకు 12 AM నుంచి 11:49 వరకు వర్క్ కావాలనుకో. సో అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నిమిషం బ్రేక్. సో ఇదిగో దిస్ వీక్లీ షెడ్యూల్ ఈజ్ ఇన్ యూజ్. సర్లే అదేం వార్నింగే కదా. సో నేనేం చేస్తాను, ఇది సేవ్ చేసినాను అనుకో. అప్పుడు ఇక్కడ మనకి సర్వీస్ క్యాలెండర్ ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ నుంచి మనకి ఈ షెడ్యూల్ అనేది అవైలబిలిటీలో వచ్చేసింది. లేదు నువ్వు ఏమైనా హాలిడేస్ అవి ఇవి ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో సో ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి మనకి ఎక్కడ అవైలబుల్లో కావాలా? సర్వీస్ షెడ్యూల్లో. ఐ థింక్ మన దగ్గర సర్వీస్ షెడ్యూల్ లేదు దీంట్లో. సర్వీస్ మాడ్యూల్ తీసుకుంటే మనకి సర్వీస్ షెడ్యూల్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ మనకి లేదు, మా దాంట్లో దాంట్లో కూడా ఉన్నది అనుకుంటా. సర్వీస్ ఉంది, ఫీల్డ్ సేల్స్ అని ఉంది, దీంట్లో ఉంటుంది. రిసోర్స్ షెడ్యూలింగ్ అని ఉంటుంది చూడండి. రిసోర్స్ షెడ్యూలింగ్ అని ఉంది. దీంట్లో దాంట్లో ఉంది అవసరం కస్టమర్ సపోర్ట్ లో ఉంది. ఇదిగో ఇక్కడ మనకి షెడ్యూల్ బోర్డు ఉంది. ఇదిగో ఈ షెడ్యూల్ బోర్డు ఏదైతే ఉందో ఇక్కడ చూసినావా, ఇక్కడ ఇక్కడ చూసినావా ఈ షెడ్యూల్ బోర్డు ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ బోర్డు ఈ 11/12/2025 నుంచి 11 అంటే 1 వీక్. ఈ 1 వీక్ లో ఇక్కడ మనకి ఏమొస్తుంది, రిసోర్సెస్ అన్ని వస్తాయి. అంటే ఎక్విప్మెంట్ ప్లస్ రిసోర్స్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఇక్కడ ఏమన్నా చూసాం, ఎక్విప్మెంట్ నాకు తెలిసి ఏం కాన్ఫిగర్ చేయలేదేమో. ఎక్విప్మెంట్ కానీ రిసోర్స్ కానీ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఏవో ఏవో రాసినారు వీళ్ళు. ట్రైలర్ అంట, దీనికి ఏమైనా డిఫైన్ చేసి వర్క్ అవర్స్ ఏమైనా డిఫైన్ చేసినారేమో చూసాం.
సో వీళ్ళు వర్క్ అవర్స్ ఏం డిఫైన్ చేయలే వీళ్ళు. డిఫైన్ చేసినట్టున్నారు. సరే 9:30 to ఏవో ఆల్రెడీ డిఫైన్ చేసినారు వీళ్ళు కదా. సో ఇక్కడ మనకి ట్రైలర్ ఏదైతే ఉందో ట్రైలర్ వచ్చిందా. సో ఇప్పుడు చూడు ఇక్కడ ట్రైలర్ మీద ఇక్కడ ఇక్కడ మనము స్కెడ్యూల్ చేయొచ్చు. ఏ టైంలో ఇక్కడ ఏదైతే టైం అవైలబుల్లో ఉంటుందో ఆ టైంలో మనము ఇది బుక్ చేయొచ్చు. ఐ థింక్ అవైలబుల్లో లేదు. ఇక్కడ మనం ఏం చేసుకుంటాము, ఈ పర్టికులర్ టైంకి ఈ పర్టికులర్ టైంలో ఇప్పుడు 10 నుంచి 12 వరకు మనము బుక్ చేసుకోవచ్చు. దేన్ని, ఈ ఎక్విప్మెంట్ని. అట్లా యూజర్స్ కూడా ఉంటారు దీంట్లో. నాది డిఫైన్ అయి ఉండదు. సో అక్కడ వర్క్ అవర్స్ దేనికైతే డిఫైన్ చేస్తామో నాది కూడా వచ్చింది. సో నాకు కూడా వర్క్ అవర్స్ డిఫైన్ చేస్తే నేను నన్ను ఈ పర్టికులర్ టైంకి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కెడ్యూలింగ్ లో. ఓకేనా, అది ఓకే. సో ఇవన్నీ అయిపోయినాయి కదా. ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఎల్ఏ, హాలిడే క్యాలెండర్, కస్టమర్ స్కెడ్యూల్. సరే ఇవన్నీ రేపు చెప్తాను. ఆల్రెడీ 11 అవుతుంది. ఓకే, అర్థమైందా? హలో, అర్థమైందన్న, అర్థమైంది. సరే. పడుకున్నావు కదా. ये कौन है तो ఓకే, థ్యాంక్ యూ గైస్. ओके